హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరో ఒకరికి ఏదో ఒక సహాయం చేస్తుంటాం. ఏదో సందర్భంలో ఎక్కడో చోట ప్రతిరోజు కాకపోయినా 2 రోజులకు ఒకసారి చేస్తుంటాం. అది నేను మీకు ఒక చిన్న విషయం రూపంలో మీకు తెలియజేస్తాను. వాళ్ళకి ఆహారం అందించే విషయంలో మీకు తెలియజేస్తాను. మనం నిత్యం వ్యాపార నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం మన అన్ని చోట్లకి వెళ్తుంటాం. ఒక్కొక్కసారి మనం దూర ప్రయాణం చేస్తుంటాం మన అవసరాలకి, బంధువులకి, ఇలా అని చేస్తుంటాం. అలాగే ఈ ప్రతిరోజు చేసే మన జర్నీలో మనం ఎవరన్నా వచ్చి ఏ సిగ్నల్ దగ్గర ఎక్కడో ఏదైనా అడిగితే సహాయం చేస్తాం. అలా కాకుండా నా ఉద్దేశం ప్రకారం అవకాశం ఉన్నవారు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఉన్న అవకాశం చూసుకొని దేవాలయాల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర, తర్వాత బస్టాండ్ ప్రాంతాల్లో, మన వంతెనల దగ్గర కొంతమంది అనాథలు, భిక్షాటన చేసుకునేవారు, కొంతమంది మానసిక పరిస్థితి సరిలేని వారు, ఎందరో వాళ్ళకి ఉండడానికి షెల్టర్ ఉండదు, ఎక్కడో ఏ షాప్ ముందో ఏ అరుగుల మీద పడుకోవాలి, అలా జీవనం గడుపుతుంటారు కదా. వాళ్ళకి సమయానికి ఆహారం అనేది ఆ రోజున దొరికిన డబ్బులను బట్టే ఉంటుంది. కాబట్టి మనం మన బాధ్యతగా ఉదయం జాబ్కి వెళ్ళేటప్పుడు కానీ, మధ్యాహ్నం భోజనానికి వచ్చేటప్పుడు కానీ, ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో ఉదయం పూట అయితే ఒక టిఫిన్, ఒక 25 రూపాయలు పెట్టి టిఫిన్ పొట్లం కట్టించుకొని ఒకరికో ఇద్దరికో మీకు తోచినంత వెళ్తా ఏ వృద్ధాప్యంలో ఉన్న పెద్దలకో, ఆడవారికో, మగవారికో అందజేయండి. అలాగే మధ్యాహ్నం భోజనం టైంలో రాత్రిపూట కానీ మీరు అవకాశం ఉన్నప్పుడు కర్రీ పాయింట్లో ఇటీవల ఎంతో వసతిగా భోజనాలు అమ్ముతున్నారండి. 60-70 రూపాయలు పెడుతుంటే చక్కగా ఒక మనిషికి కడుపు నిండు సరిపోను తినగలిగినంత వరకు చక్కగా కర్రీ పాయింట్లో అమ్ముతున్నారు. కర్రీ పాయింట్లో 1-2 భోజనాలు తీసుకొని మీరు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న భిక్షాటన చేసుకునే వారికో, లేని వారికో, హోటల్లో పనిచేసుకుని ఇల్లు వాకిలు లేకుండా బతికే వారికో, పనులు లేక కొంతమంది అక్కడే తిరుగుతుంటారు ఇల్లు లాకుల దగ్గర అక్కడ, అలా ఎవరైనా పేదలకి అందజేయండి. మనం చేసే ఈ పుణ్యకారం వలన మన పిల్లలకు, మన భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది నేను ఒక వ్యక్తిని చూసి ప్రేరణ పొంది నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. నా మనసుకి నచ్చింది, అందుకని మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవిత జర్నీ ముగిసే వరకు కూడా 2 పూట్ల తినాల్సిందే, సమయానికి నీరు తాగాల్సిందే, ఎవరైనా సరే చేయాల్సిందే. కొంతమందికి వాళ్ళు చేసిన తప్పులో, పూర్వజన్మ సుకృతాలు, పాపాల వలన అలా అనుభవిస్తుంటారు. వారి పట్ల మనం సానుభూతి తెలుపుతూ మనం ఈ ఆహారాన్ని అవకాశం ఉన్నంత వరకు అందించండి. నేను అవకాశం లేని వారికి నేను చెప్పట్లేదండి, అవకాశం ఉన్న వారికి అందించండి చక్కగా. వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.